కిడ్నీ ఫెయిల్యూర్లో నాకు ఎక్కువగా బాధ పెట్టేటటువంటి విషయం ఏంటంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ఇది వంశపారపర్యంగా కూడా వస్తూ ఉంటుంది పిల్లలకి, తర్వాత వాళ్ళ పిల్లలకి. మన వంశవృక్షం బతికున్నంత వరకు కూడా ఈ వ్యాధి వస్తూనే ఉంటుంది. దీని గురించి డాక్టర్లు సరైన సలహాలు ఇవ్వట్లేదు, అవేర్నెస్ కూడా తెలియజేయట్లేదు, ఇలా వస్తుందని కూడా చెప్పట్లేదు. తద్వారా ఏమవుతుందంటే ప్రతి తరము కూడా దీనివల్ల బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ముందుగానే దీన్ని తెలుసుకునేటటువంటి విధానాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నేను కిడ్నీ హెల్త్కి సంబంధించి చాలా అంశాలు నేను మన యూట్యూబ్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో, ఫేస్బుక్లో కూడా నేను పెడుతూ ఉన్నాను. వాటిని స్టడీ చేసుకొని మీ పిల్లల అవేర్నెస్ని కలిగించండి. ఎప్పుడైతే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారో వాళ్ళు ఈ ప్రాబ్లం ఫ్యూచర్లో ఫేస్ చేయడానికి సరిపడే బలం వాళ్ళలో ఉంటుంది. దీని నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకి అవేర్నెస్ని ఇవ్వండి.